ఇస్తారు. సో తీసుకొని చెక్ చేసేస్తే మనకి స్క్రీన్ మీద మొత్తం పేషెంట్ మౌత్లో ఉన్నట్టు చూపించవచ్చు అనమాట. దీంట్లో ఎలాంటి క్యావిటీస్ ఉన్నాయి, పుచ్చు పనులు అనేవి ఈ కెమెరాతో క్లియర్గా చూపించవచ్చు. నమస్కారం అండి. సంగారెడ్డి పట్టణ ప్రజలకి శుభవార్త ఏంటంటే మేము జైత్ర హాస్పిటల్ ఇక్కడ నియర్ థర్స్డే మార్కెట్ దగ్గర ఆపోజిట్ తెలంగాణ భవన్ ఓపెన్ చేస్తున్నాము. ఇదివరకు మనం 5 years బైపాస్ రోడ్లోనే మన హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్తో మేము సరికొత్తగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. సో కావున ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేసి తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు అతి తక్కువ ధరలోనే అత్యాధునికమైన ట్రీట్మెంట్స్తోని స్పెషలిస్ట్ డాక్టర్స్తోని ఇక్కడ ట్రీట్మెంట్స్ చేయిస్తున్నాము. కావున అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మన దగ్గర సింగిల్ సిట్టింగ్లోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, ఆర్వీజీ అడ్వాన్స్ టెక్నాలజీతో ఆర్వీజీ కానీ అన్నీ ఉన్నాయి. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సంగారెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేయనిది మనగా ఆల్రెడీ గత 5 సంవత్సరాలుగా సంగారెడ్డి బైపాస్ రోడ్లో శిశక్ష హాస్పిటల్ ముందుగా జైత్ర హాస్పిటల్ నడిపించాము. ఇప్పుడు కొత్త అడ్వాన్స్ టెక్నాలజీతో అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తెలంగాణ భవన్ ఎదురుగా మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. కావున మా సేవలు డెంటల్ మరియు మెడికల్ సేవలను అందరూ వినియోగపరచుకోగలరని మా మనవి. డెంటల్లో ఆల్మోస్ట్ అంత అత్యాధునిక టెక్నాలజీతోని డెంటల్ ట్రీట్మెంట్లు లైక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, ఎవరికైనా యాక్సిడెంట్లో దవడ ఇరిగినచో వాళ్ళకు కూడా సర్జరీ చేయబడును. అన్ని రకాల ట్రీట్మెంట్లు మా దగ్గర అతి తక్కువ ఖర్చులో చేయబడుతుంది. అలానే మెడికల్లో తల్లి జ్వరం కానీ, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ చేయబడుతుంది. కరోనా కాలంలోనూ మేము ఆల్మోస్ట్ దాదాపు ఒక 50 మంది పేషెంట్లకి ఇంటికెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మా సర్వీసెస్ని అందరూ యూజ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరని మా రిక్వెస్ట్.